साक्षिदेव्यं बतवार्द्रदृष्ट्या मूकस्वयं ककविर्यथासीत् तथा कुरु त्वं परमेश जाये त्वत्पादमूले प्रणतं दयार्द्रे उत्तिष्ठोत्तिष्ठ वरदे उत्तिष्ठ जगदीश्वरे उत्तिष्ठ जगदाधारे त्रैलोक्यं मङ्गलं कुरु शृणोषि कश्चिद्ध्वनिरुत्थितोऽयं मृदङ्गभेरी पटहानकानां वेदध्वनिं शिक्षितभूसुराणां शृणोषि भद्रे कुरु सुप्रभातम् शृणोषि भद्रे ननु शङ्खघोषम् वैताళिकानां मधुरं च गानम् शृणोषि मातप्पिककुक्कुटानां ध्वनिं प्रभाते कुरु सुप्रभातम् मातर्निरीक्ष्य वदनं भगवान् शशाङ्को लज्जान्वितः स्वयमहो निलयं प्रविष्टः द्रष्टुं त्वदीयवदनं भगवान् दिनेशो ह्यायाति देवि सदनं कुरु सुप्रभातम् पश्याम्ब केचिद्धृतपूर्णकुम्भाः केचिद्दयार्द्रे धृतपुष्पमालाः काचिच्छुभाङ्ग्याननुवाद्य हस्ताः तिष्ठन्ति तेषां कुरु सुप्रभातम् నల్లని శరీరం కలవాడు దండధారి అయినటువంటి ఆ యోగీశ్వరుణ్ణి పోతన గారు ఎంతో భక్తితో ధ్యానం చేశాడు. ఆ మహాపురుషుడు భాగవతాన్ని రచిస్తే ఆ భాగవతంలో ప్రధానమైనటువంటిది కృష్ణ కథ. భాగవతానికి ప్రాణం దశమస్కంధం కృష్ణ కథ. విష్ణుదేవుని యొక్క అనేక అవతారాలు భాగవతంలో వర్ణించబడ్డాయి. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రధానమైన అవతారాలన్నీ కూడా మనకు భాగవత గ్రంథంలో వచ్చినాయి. అయినా అందులో కృష్ణుని కథ అందరి దృష్టిలో ప్రధానమైంది. నారదుడు కూడా వాసుదేవ కథానకాన్, వాసుదేవుని కథలను చెప్పు అన్నాడు. అలా వ్యాస మహర్షి వాసుదేవుని యొక్క కథలను వివిధ రీతులుగా వర్ణించాడు. పోతన గారు ప్రధానంగా కృష్ణ భక్తిని చూపిస్తూ హారికి నందగోకుల విహారికి ఘోషఘుటి పయో ఘృతాహారికి సమర్పించినటువంటి భాగవతం. ఆయన ఆ నందాంగనా డింభకుణ్ణి గురించి భావించాడు, తపించాడు. ఆ మహత్వపూరితమైనటువంటి ఆయన లీలా విలాసములను ఎంతగానో వర్ణించాడు ఆయన. ప్రధానంగా ఆ లీలా విలాస ఘట్టాలు కొన్ని తీసుకుందాము. వర్ణించినవాడు నారాయణుడు, నారాయణాంశ సంభూతుడైన వ్యాసుడు. ఆ నారాయణాత్మకమైనటువంటి గాథలు భారత కాలంలో ద్వాపరాంతంలో ఏ రకంగా జరిగినవో, కృష్ణుడు ఏ రకంగా తన లీలలను ప్రదర్శించాడో అవి తెలుసుకోవటం మహర్షులకు కూడా చాలా అసాధ్యమైంది. అది కాక పురాణాలలో ఒక్కొక్క చోట ఒక్కో రకంగా చెప్పటం, కొన్ని చోట్ల ఒకదానికి సరిపోకపోవటం, పరస్పర వైవిధ్యం రావటం, దీనివల్ల కూడా వివిధములైనటువంటి అభిప్రాయాలు ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. భాగవతం అయితే వైకుంఠ వల్లభుడైనటువంటి విష్ణుమూర్తి ఆయన అవతరించాడు. ఆయన ఎన్నో అవతారాలు ఎత్తాడు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణ కల్కిస్తథైవచ. ఇట్లా ఆయన యొక్క దశావతారాలను చెప్పింది భాగవతం. విష్ణుదేవుని యొక్క అవతారం శ్రీకృష్ణుడు. పోతే మిగతా పురాణాలలో ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి విశేషం కనిపిస్తుంది. భూదేవి భూమి యొక్క భారాన్ని మొయ్యలేకుండా ఉన్నది. దుష్టులైన వ్యక్తులు, రాక్షసులు ఎందరో భూమి మీద అవతరించారు.
పూర్వయుగాలలో నారాయణుని చేత దేవతల చేత సంహరించబడినటువంటి రాక్షసులంతా కిందికి దిగి వచ్చారు. చాలామంది వాళ్ళు దుష్కృత్యాలు చేస్తున్నారు, విష్ణు విరోధాన్ని ప్రచారం చేస్తున్నారు, వైష్ణవమైన యజ్ఞములు జరగకుండా చేస్తున్నారు. తీవ్రమైన వాళ్ళ శక్తుల వల్ల లోకం కల్లోలితమవుతూ ఉన్నది, దుర్మార్గాలు పెరుగుతున్నాయి. ఆ పెరుగుతున్న దుర్మార్గాలను అరికట్టాలి, ఈ రాక్షసులను సంహరించాలి, నేను ఈ భారాన్ని మొయ్యలేకుండా ఉన్నాను అని భూదేవి వెళ్ళి బ్రహ్మదేవుడితో మొరబెట్టుకున్నది. ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చారు ఆవికు తోడుగా. బ్రహ్మదేవుడికి మొరపెడితే ఆయన అన్నాడు, నిజమే, నాకు తెలుసు, ఇప్పుడున్న పరిస్థితి అట్లా వచ్చింది. ద్వాపర యుగం చివరికి వచ్చేస్తున్నది, కలియుగం రాబోతున్నది. రాక్షసులు ఎందరో అవతరించిన మాట సత్యం. వాళ్ళు జన్మించారు, వివిధములైన జన్మలు తీసుకున్నారు. కంసుడున్నాడు, జరాసంధుడున్నాడు, నరకాసురుడున్నాడు, బాణాసురుడున్నాడు, ఎందరో దుర్మార్గులు అవతరించారు. ఈ దుష్టులను సంహరించాలి అనంటే మళ్ళీ మనందరం వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించాలి. ఆయన అవతరిస్తాడు. సాధువులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి ఆ పరమేశ్వరుడు అవతరిస్తాను అని మాట ఇచ్చాడు. ఇప్పటికి ఎన్నోసార్లు అవతరించాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళదాము, వైకుంఠానికి వెళదాం అందరం కలిసి అన్నారు. అందరూ కలిసి ఈ భూదేవి, ఇంద్రాది దేవతలు, మహర్షులు వెళ్ళి ఆ బ్రహ్మను కలుపుకొని అందరూ బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ వైకుంఠానికి తీసుకొని వెళ్ళాడు. వైకుంఠానికి తీసుకొని వెళ్ళి నారాయణుని యొక్క దర్శనం చేశారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా ఆ పరమేశ్వరుణ్ణి దర్శించిన దృశ్యాన్ని పురాణ వాంగ్మయం వర్ణిస్తూ ఉన్నది. నమామి కమలాకాంతం శాంతం సర్వేశమచ్యుతం వయం యస్య కళాభేదాః కళాంశకలయాసురాః. మేమంతా నీ యొక్క అంశలమయ్యా, నీలో కళలము, నీలో అంశలము. ఈ దేవతలు, బ్రహ్మాదులు అందరూ కూడా ఆయనలో ఉండేటువంటి భాగాలే. పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే. పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే. పాడరే పాడరే పీటలుగా కూర్చున్నారెదురుబడి అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. వెండి బైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే. వెండి బైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే. పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే. పాడరే పాడరే భవనశిలా జలములా బాయక తొడనీలాడి ఇవలా నవలతాము ఏటి దరువులా. భవనశిలా జలములా బాయక తొడనీలాడి ఇవలా నవలతాము ఏటి
జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు తవిలి సుముటాన తప్పక చూసెను. జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు తవిలి సుముటాన తప్పక చూసెను. పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే పాడరే పాడరే. పొందుగా కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగా జల్లులాడుచు పొందుగా కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగా జల్లులాడుచు అందమైన వెంకటాద్రి అహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు. అందమైన వెంకటాద్రి నహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు. పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే పాడరే 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 పాడరే. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి సూర్య భగవానికి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత. ఈ ప్రపంచం మొత్తం కూడాను మనమంతా హాయిగా జీవించాలి అంటే సూర్య భగవానుడు నిత్యము కూడాను ఉదయించాల్సిందే. ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవానుడుగా మనకు శాస్త్రాల్లో చెప్పాయి. ఆదిత్య హృదయ పారాయణ ఏ వ్యక్తి అయితే నిత్యం కూడాను ఆచరిస్తాడో అతగాడికి తప్పనిసరిగా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆ సాక్షిభూత దైవం తరణి. తరణి అన్న ఆదిత్యుడన్నా సూర్యుడన్నా ఒకటే. గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని అభిషేకార్చన చేసినప్పుడు కూడాను ఆ అభిషేకార్చన ఫలితం అంతా కూడాను సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానికే చేరుతుంది అని శాస్త్రవచనం. రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ కూడాను పవిత్రవంతమైనటువంటి నదీ స్నానాన్ని ఆచరించి ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని బియ్యాన్ని బ్రాహ్మణోత్తములకు గనక దానం చేసినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మానవుడు పొందడానికి ఆస్కారం ఉంటుందని. రథసప్తమి నాడు మనం స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా జిల్లేడు అని చెప్పేసి ఆకులు ఉంటాయి. ఆ ఆకుల్ని తలపైన భుజాలపైన వక్షస్థలం పైన ఉంచుకొని నదీ స్నానాన్ని ఆచరించాలి. లేక ఇంటిలో స్నానం చేసినప్పుడైనా సరే ఈ జిల్లేడు ఆకుల్ని గనక ఉంచుకొని స్నానం చేసినట్లయితే అర్క తత్వంలో విరాజిల్లేటువంటి ఆ జిల్లేడు ఆకుల్లో దాగినటువంటి పరమార్థ లక్షణం విశిష్టవంతమైనటువంటి ఆరోగ్య జీవితానికి నాంది వాక్యం పలుకుతుంది. చలికాలం నుంచి ఎండాకాలంలోకి ప్రవేశించేటువంటి సమయం కాబట్టి సూర్యుడు తన రథాల్ని చక్కగా వేగవంతంగా జరపడానికి వీలుగా కూడాను ఈ యొక్క తత్వం మన శారీరక ఉష్ణోగ్రత ప్రభావాన్ని తట్టుకొని కాలంలో జరిగేటువంటి మార్పుకు అనుగుణంగా మన జీవిత తత్వం అంతా కూడాను హాయిగా గడపడానికి మనం రథసప్తమి అనేటువంటిది చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాం. రథసప్తమి నాడు ఏ వ్యక్తి అయితే సూర్య భగవాన్ని ఆరాధన చేసి మనం మకర సంక్రాంతి సందర్భంగా
ధనుర్మాసంలో ప్రతి ఇంట ముంగిట ఉంచినటువంటి ఆ ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను ఎండబెట్టగా వచ్చినటువంటి పిడకల్ని రథసప్తమి నాడు ఆ యొక్క ఆవు పిడకలపైన సూర్యభగవానికి ప్రీతివంతమైనటువంటి పాయసాన్ని ఆవు పాలతో గనక వండినట్లయితే, ఆయనకి గనక సమర్పించినట్లయితే ఆ సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూత్రానికి నాంది వాక్యం పలుకుతూ మనందరికీ కూడాను ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. మానవ జీవితంలో సూర్య భగవాని యొక్క ప్రభావరీత్యా కంటిపైన హృదయం పైన కూడాను స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మనకున్న నవగ్రహాలలో మొట్టమొదటి గ్రహం ఆదిత్య గ్రహం కాబట్టి ఆదిత్య పారాయణ, అలాగే స్వామివారిని అర్చన చేసేటువంటి విధి విధానంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, ధర్మరాజు మొదలైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను ఆదిత్యుని యొక్క అనుగ్రహాన్ని పొంది తర్వాతనే విజయాన్ని చవిచూచారు అని చెప్పేసి శాస్త్రవచనం. ఏది ఏమైనప్పటికీ సూర్యుని ధ్యానించి సూర్య శతకం వ్రాసినటువంటి మయూర కవి స్వతహాగా వచ్చినటువంటి అంధత్వాన్ని పోగొట్టుకున్నాడు అంటే మరి ఆ యొక్క సూర్య ఆరాధనలో దాగిన పరమార్థాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ రథసప్తమి నాడు ఏ వ్యక్తి అయితే సూర్య భగవాని యొక్క మూలమంత్రాన్ని ఆరాధన చేసి బ్రాహ్మణోత్తములకు ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేసి నమస్కారం చేస్తారో వారికి ఆ సూర్య భగవాని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా ప్రసరింపజేయబడతాయి. सिन्दूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौळि स्फुरत् तारानायक शेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् पराम् अम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिविरावृताम् मयूखैः अहमित्येव विभावये भवानीम् ध्यायेत् पद्मासनस्थां विकसितवदनाम् पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसत्थेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री सकुङ्कुमविलेपनाम् अळिकचुम्बिकस्तूरिकाम् समन्दहसितीक्षणाम् सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी अरुणमाल्यभूषाम्बरा जपाकुसुमभासुरा जपविधौ स्मरेत् अम्बिकाम् श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी
चिदग्निकुण्ड सम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेषु कोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नाग सौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राज दळिकस्थलशोभिता मुखचन्द्रकळङ्काभ मृगनाभिविशेषका वदनस्वरमाङ्गल्य गृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मी परिवार चलन्मीनाभलोचना नवचम्पकपुष्पाभ नासादण्डविराजिता ताराकान्तितिरस्कारि नासाभरणभासुरा कदम्बमञ्जरी क्लिप्त कर्णपूरमनोहरा ताटङ्गयुगलीभूत तपनोढुपमण्डल पद्मरागशिलादर्श परिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्री न्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकार द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिका मोद समाकर्षिति गन्ध